అప్పికొండ బీచ్ దిగి రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి 23 గంటలు నరకయాతన అనుభవించిన అమ్మాయిని అప్పికొండ యువకులు కాపాడారు. విషయం తెలుసుకున్న దువ్వాడ పోలీసులు అంబులెన్స్ లో కేజీహెచ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నంకు చెందిన కావ్య, ఫణీంద్రలు ప్రేమించుకుని ఈ నెల 2వ తేదీన విశాఖకు వచ్చేశారు. గోపాలపట్నంలోని లాడ్జ్ లో ఉన్నట్లు ఏసీపీ త్రినాథ్ తెలిపారు. అనంతరం అక్కడి నుంచి అరకు వెళ్లారు. తర్వాత అప్పికొండ సముద్ర తీరానికి వెళ్లి అక్కడ కొండ మీద దేవాలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు. అదే సమయంలో బీచ్ లో ఇద్దరు దిగారన్నారు. బీచ్ రాళ్ల మధ్యలో అమ్మాయి కాళ్లు ఇరుక్కుపోవడంతో ప్రియుడు ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు అమ్మాయి చెప్పినట్టు తెలిపారు. సుమారు 23 గంటలు సముద్రంలోనే రాళ్ల మధ్య అమ్మాయి నరకయాతన అనుభవించింది. సముద్ర తీరానికి పిక్నిక్ కి వచ్చిన వాళ్లు అమ్మాయిని గమనించి స్థానికులకు చెప్పడంతో ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన పోలీసులు సముద్ర తీరానికి చేరుకుని అంబులెన్స్ ను రప్పించి చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. మచిలీపట్నం నుంచి అమ్మాయి పరారవటంతో తల్లిదండ్రులు బందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రేమికులు విశాఖలో ఉన్నట్లు గుర్తించడంతో పోలీసులు తల్లిదండ్రులు విశాఖకు చేరుకుని కేజీహెచ్ లో ఉన్న కావ్యను విచారించారు. అలాగే ఫణీంద్ర గురించి అడిగారు. ప్రేమికుడు ఫణీంద్ర అప్పికొండ బీచ్ నుంచి ఎక్కడికి వెళ్లాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. మొబైల్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయటం లేదన్నారు. మొబైల్ ట్రాక్ పెట్టినట్లు ఎక్కడున్నాడో తెలుస్తుందన్నారు. ఫణీంద్ర దొరికితే ఏం జరిగిందనే విషయం తెలుస్తుందన్నారు. ఇప్పుడు నేను అప్పికొండలకి వెళ్ళిన పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వే పడిపోయావా తోసాడా? నువ్వే అంటే కొండ చివరిదాకా వెళ్ళాను చూద్దామని చెప్పి ఆ నైట్ అంతా అక్కడే ఉన్నావు, తెల్లారి దాకా అక్కడే ఉన్నావు? తెల్లారి దాకా అక్కడే ఉన్నాను. నీకు రాలే అతను? ఒకసారి వచ్చాడన్నావుగా సొత్తాకి, అప్పుడు నీకు మెలుగుగా ఉందా? అంటే పడిన తర్వాత వచ్చాడు. అదేనమ్మా, నీకు పడిన తర్వాత కాసేపు స్ప్రోల్ అయిపోయేసరికి ఇంకా మెలుగు వచ్చిన తర్వాత అప్పుడు మెలుగు వచ్చిన తర్వాత వచ్చాడుగా. అప్పుడు ఎవరు లేరు, ఇతను ఒక్కడే వచ్చాడా? మరి తీసుకుని భుజం మీద వేసుకునే వచ్చేయచ్చు కదా అక్కడి నుంచి. ఇప్పుడు అతను మా అంబులెన్సే కాకపోయినా భుజం మీద ఏదైనా వేసుకొచ్చేయచ్చు కదా. కొండలకి అంబులెన్స్ వెళ్తుంది, కొంత దూరం వస్తే అక్కడ ఎవరెవరు జనాలు కనపడేవాళ్ళు కదా. కొండ మీద చేసి నువ్వే పడిపోయావు. అతను తోయడం కానీ వేరే వాళ్ళు కానీ. అతని పేరేంటి? ఏ ఊరు? ఏమో. నేను నా పేరు త్రినాథ్, ఏసీపీ సౌత్ గాజువాక. నేను ఈవినింగ్ ఒక సమాచారం రావడం జరిగింది. ఒక అమ్మాయి అప్పికొండ బీచ్ ఆ కొండ మీద జారిపడి ఇంజరీస్తో ఉందనే సమాచారం వచ్చింది. దాని మీద వెంటనే అక్కడ జాలను రక్షించి తీసుకొచ్చి 108 ద్వారా కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వెంటనే సమాచారం మేరకు మన సిఐ దువ్వాడ శ్రీనివాసరావు వెళ్ళి అమ్మాయి వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. ఆమె వాంగ్మూలంలో ఏం చెప్తుందంటే 29ని ఎలగుదురు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళ ఇంటి నుండి పేరెంట్స్ లేని టైంలో బయటకు వచ్చి మన ప్రసాద్ గార్డెన్ హోటల్లో గోపాలపట్నంలో స్టే చేశారు. తర్వాత 2వ తేదీన అప్పికొండ శివాలయంకి వచ్చి అక్కడ వివాహం చేసుకుని మళ్ళీ అగైన్ వాళ్ళంతా అరకు, వాళ్ళిద్దరూ కలిసి అరకు వెళ్ళినట్టు చెప్తుంది. అరకులో కొద్ది రోజులు స్టే చేసి ఫణీంద్ర ఎవరైతే వివాహం చేసుకుందో ఫణీంద్రతో పాటు 8వ తేదీన శివాలయంకి వచ్చి శివాలయంలో మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చింది. దర్శనం చేసుకున్న తర్వాత కొండెక్కారు, అప్పికొండ కొండ. అయితే ఈ కొండెక్కిన తర్వాత సిబిఓని చూస్తున్న తరుణంలో ఆమె కాలు జారి పడిపోయిందని ఆమె స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అందులో ఎవరు ప్రమేయం ఉందా ఏంటని అడగడం జరిగింది. అడిగితే కాలు జారి పడిపోయింది తప్ప ఇందులో ఎవరు ప్రమేయం లేదని చెప్తుంది. అయితే ఆ ఫణీంద్ర ఆమె వెర్షన్ ప్రకారం వెళ్ళి వెహికల్ తీసుకొస్తానని చెప్పి, కార్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ తన మీద దొరకలేదు, వెళ్ళిపోయాడు. అయితే ఈ అమ్మాయి తాలూకా పేరెంట్స్ వచ్చారు. అలాగే మచిలీపట్నం పోలీసులు కూడా రావడం జరిగింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకుని ఆ అమ్మాయి వైద్యులు అడ్వైజ్ మేరకి అమ్మాయి అనమాట పేరెంట్స్తో పాటు మచిలీపట్నం సొంత గ్రామానికి తీసుకెళ్ళిపోయారు. ఈ ఫణీంద్ర అనే అబ్బాయి ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఆయన వెర్షన్ కూడా
మేము తెలుసుకోవాల్సి ఉంది. అబ్బాయి ఎక్కడున్నా తెలీదు. అబ్బాయి ఫోన్ నెంబర్ అయితే రింగ్ అవుతుంది, ట్రేస్ చేస్తామండి. ఈ అమ్మాయి మిస్సింగ్ కేసు ఒకటి ఎలగుదురు పోలీస్ స్టేషన్ 142/2023 మిస్సింగ్ కేసు ఒకటి నమోదు చేశారు మచిలీపట్నం పోలీసులు. దాని మీద వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కేజీహెచ్కి వచ్చారు. కేజీహెచ్లో అమ్మాయి తనకి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వాళ్ళ అమ్మాయి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. అదే టైం మా సిఐ గారు కూడా అక్కడే ఉన్నారు. అమ్మాయి వెర్షన్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అబ్బాయికి యాక్సిడెంట్ అనేది మాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఒకసారి ఆయన దొరికితే తప్ప యాక్సిడెంట్ అయ్యిందా లేదనేది సమాచారం మనకు లేదు. ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం అట్లాంటిది ఏమీ లేదు, అలాంటి సమాచారం ఏం లేదు. ఇంటి నుండి వెళ్ళిపోయారని పేరెంట్స్ కంప్లైంట్ మేరకు మచిలీపట్నంలో క్రైమ్ నెంబర్ 142/2023 మిస్సింగ్ కేసు ఒకటి కట్టారు.